ఇవాళ అయితే మా బుడ్డకోడితో కుక్ చేపిస్తున్నానండి. అస్సలు ఆయిల్ లేకుండా హై ప్రోటీన్ ఆమ్లెట్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక మొదలెడదామా? ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఎట్లా కారుతుందో చీజ్. ఇప్పుడు తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. అవునా, నిజమా? మీకు కావాలంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మేక్ చేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ కూరగాయలన్నీ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ వేసుకోవాలి. బాగా అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ వేసేసుకున్నాము. ఈ రెసిపీలో అయితే 3 eggs, 50 grams పన్నీరు, 2 slices ఆఫ్ చీజ్ వాడుతున్నానండి. ఇందులో అయితే మనకి 35 grams వరకు ప్రోటీన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కారం వేసుకోవాలి. కొద్దిగా అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. డిప్రెషన్ మూట అయితే వేరేది పెట్టేశాను, మర్చిపోయి, సారీ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. మిక్సింగ్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రాదు. రోజు దుడ్డు తినండి, పొట్టు దగ్గర తవ్వు దడ్డుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ నాకు రాక మా మమ్మీ హెల్ప్ చేశారు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ చీజ్ అయితే వేసుకుందాము. చాలా వాగ్లీగా ఉంది కదా. ఇప్పుడు వెళ్ళి మనము ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేద్దాము. ఇప్పుడు టైమర్ సెట్ చేయడం చూపిస్తాను. ఎలా అయితే టైమర్ సెట్ చేయాలో మీకు తెలుసో లేదో. 15 minutesకి మైనస్ చేసుకోవాలి కొద్దిగా. అంటే నేనైతే 10 minutes పెట్టుకున్నాను. అది బాగా కుక్ అవ్వలేదని నేను 15 minutes అయితే పెట్టుకున్నాను. మీరైతే 25 పెట్టుకోండి. సెట్ చేసుకున్నాము. టెంపరేచర్ 150 దగ్గర అయితే పెట్టాను. రెడీ అవ్వడానికి వెయిట్ చేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు తీద్దాము వచ్చి. వావ్, ఎంత ప్రీతిగా వచ్చిందో కదా. ఇప్పుడు కట్ చేద్దాము. నాకైతే తినేయాలనిపిస్తుంది, నోరు ఊడిపోతుంది, తినాలనిపిస్తుంది. కానీ వీడియో కోసం నేను ఆగుతున్నాను. కట్ చేసిన తర్వాత కదా తినాల్సింది. ఇప్పుడు తిన్నాము. అదైతే రావట్లేదు అసలు. ఇప్పుడు చాలా ఫ్లఫీగా టేస్టీగా అయితే ఉంది. అన్నీ అయితే సరిపోయాయి. ఇది చాలా హాట్గా ఉంది. తర్వాత ప్లేట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మడత పెట్టేద్దాము. ఇదైతే కేక్ లాగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ చూస్తున్నందుకు.